ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అగస్త్య ఋషి ఇలా చెప్తూ ఉన్నారు, ఓ సుతీక్ష్ణుడా, ఈ ప్రకారంగా జ్ఞానము అనేది సంభవించిన తర్వాత కర్మబంధాన్ని ఎప్పటికీ కూడా కలిగింపదు అనే సత్యాన్ని తెలియు. అలా తెలిసిన వాడవై ఈ జ్ఞానము ఈ కర్మల విషయమందు ఇక సందేహము అనేది కలిగి ఉండకు. ఎలాగంటే సంశయము చేత మనుజుడు తన ప్రయోజనము నుండి తన యొక్క నిర్ణయించుకున్న లక్ష్యము నుండి జారిపోతాడు. ఇంకా కూడా అటువంటి సంశయముతో నిండినవాడు వినాశాన్నే పొందుతాడు అని చెప్పగా సుతీక్ష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు, ఓ అగస్తి గురుదేవా, తమరు చెప్పిన రీతిగానే శ్రీ వశిష్ఠ గురుదేవులు యొక్క దివ్యమైన బోధల చేత నాకిప్పుడు అజ్ఞానము దాని సంబంధమైనటువంటి సంసారము నశించిపోయినవి. సర్వోత్తమంగా కూడా జ్ఞానాన్ని పొంది ఉన్నాను. ఏ సాక్షియగు ఆత్మ స్వయం జ్యోతి అవడము చేత నిరంతరం కూడా స్ఫురిస్తూ సుస్థిరమై నిష్క్రియమై ఆ స్థితిని పొంది ఉండగా, ఎలాగంటే ఇప్పుడు నాట్యము చేసేటువంటి శాలయందు ప్రకాశము ఉండి ఉండగా ఆ ప్రకాశాన్ని ఆ వెలుతుర్ని ఆధారం చేసుకునే కదా నటుల యొక్క క్రియలలాగానే చలన రూపాలైనటువంటి ఈ చిత్త సంబంధమైన క్రియలు అంటే లౌకికమైన వైదికమైన క్రియలు ప్రవర్తిస్తూ ఉన్నవో, అలాగే బంగారము నుండి చేయబడినటువంటి ఆభరణాలకి భేదము లేనట్లుగానే జలమందు ఉత్పన్నమైన తరంగాలకు భేదాలు లేనట్లుగానే దేని నుండి అయితే ఈ దృశ్య సమూహం అంతా కూడా కనబడుతూ ఉన్నదో అటువంటిది పరమాత్మయే. ఈ జగత్తంతా కూడా పరమాత్మ కంటే అణుమాత్రమైనా కూడా వేరు కాదు. పూర్ణమైనటువంటి ఆత్మయందు పూర్ణమగు ఈ జగత్తు స్థితి కలిగి ఉన్నది. కాబట్టి మహాత్మా ఈ ప్రకారంగానే నిశ్చయించాను. అలా నిశ్చయించుకొని నేను కృతకృత్యుడనే అయ్యాను. నేనిప్పుడు యథాప్రాప్తములైనటువంటి కార్యాలను ఆచరిస్తాను. తమ వంటి మహనీయుల వాక్యాన్ని ఎవరు ఉల్లంఘింపగలరు? గురుదేవా, తమ అనుగ్రహము చేత నేనిప్పుడు జ్ఞేయమైనటువంటి ఆత్మను తెలిసిన వాడనే అయ్యాను. దేవా, తమరి యొక్క అనుగ్రహము చేత నేనిప్పుడు కృతార్థుడనయ్యాను. ఈ 8 అంగాలుతో భూమిని ఆనినట్లుగానే తమరికి సాష్టాంగ దండ ప్రణామము అనేది చేస్తూ ఉన్నాను. గురువుగా చేసేటువంటి జ్ఞానదానానికి మహా ఉపకారంగా శిష్యులు తమ యొక్క ఏ కర్మ చేత ఆ యొక్క రుణాన్ని తీర్చగలరు? కాబట్టి శిష్యులు శరీరము వాక్కు మనస్సు చేత తమను తాము గురువునకు పూర్తిగా గురువుకు అర్పించుకోవడము చేతనే గురువు యొక్క ఉపకారాన్ని తీర్చగలరు. కానీ మరి ఏ ఇతరమైనటువంటి కర్మ చేత కూడా సాధ్యము కాదు. కాబట్టి స్వామి, తమ యొక్క అనుగ్రహము చేత నేను సంసార సముద్రాన్ని దాటివేశాను. ఇంకా కూడా నిజమైనటువంటి సచ్చిదాత్మ స్వరూపము చేత ఈ బ్రహ్మాండ సమూహమంతా కూడా నిండింపజేసి సంశయరహితుడనై వెలయుచూ ఉన్నాను. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఈ జగత్తంతా కూడా బ్రహ్మమందే ఉత్పన్నమైనది, బ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నది, తిరిగి బ్రహ్మమునందే లయిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమస్త జగత్తు కూడా బ్రహ్మమే అయ్యున్నది అని ఈ ప్రకారంగా ఏ బ్రహ్మమైతే సామవేదమునందు ఆ దాని అంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తు యందు శృతి చేత స్పష్టంగా కరతలామలకములాగానే ప్రత్యక్షంగా చెప్పబడుతూ ఉన్నదో అటువంటి ఈ బ్రహ్మస్వరూపానికి నమస్కారము అని చెబుతూ, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం శ్రీ వశిష్టం సత్ నతాహ స్మతః. బ్రహ్మానందరూపుడు
అంటే బ్రహ్మమే ఆనంద స్వరూపుడు అనబడేటువంటి జ్ఞానం యొక్క ఉపదేశం ద్వారా పరమసుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. కేవలము జ్ఞానస్వరూపమే అయి ఉన్నటువంటిది సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలకు, ఈ యొక్క శీతోష్ణాదులకు, సుఖదుఖాలకు, కష్టసుఖాలకు, వీటన్నింటికీ కూడా మరి పగలు రాత్రులు వీటన్నింటికీ ద్వంద్వము అనబడేటువంటి జనన మరణాలకు కూడా అన్నింటికీ అతీతుడు. ఏమి అంటనటువంటి రూపమే లేనటువంటి ఆ యొక్క అవకాశము మాత్రమే ఉన్నటువంటి ఆకాశములాగానే మాలిన్యరహితుడైనటువంటి నిర్మలుడు, సర్వవ్యాపకుడు, తత్వమసి అనే మొదలైనటువంటి అంటే తత్తు త్వము అసి అనేటువంటిది తత్వమసి అనే పదములోనే 3 పదాలను కూర్చిపెట్టినటువంటి తత్వమసి అనే మొదలైన మహావాక్యాలకు కూడా లక్ష్యభూతుడు. ఇది దేని చేత మనం లక్షించగలుగుతాము అంటే ఏ మహావాక్యాలు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి ఈ యొక్క 4 వేదాల నుండి 4 ఉపనిషత్తులను, అంటే ఉపనిషత్తులు చాలా ఉన్నా ఒక్కొక్క వేదము నుండి ఒక్కొక్క ఉపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయ ఉపనిషత్తు నుండి తీయబడినది. మరి అహం బ్రహ్మస్మి అన్నది బృహదారణ్యక ఉపనిషత్తు నుండి తీయబడినది. ఇది అయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్తు నుండి తీయబడినది. తత్వమసి చాందోగ్యోపనిషత్తు నుండి తెలియబడినది. కాబట్టి ఈ యొక్క మహావాక్యాలు ఏ విధంగా అంటే జీవుడు శరీరాన్ని ధరించి వాని యొక్క జీవిత సమస్యను పూర్తిగా పరిష్కరించుకుంటే ఏం మిగులుతుంది? పూర్ణమైనటువంటి ఆనందమే మిగులుతుంది. కాబట్టి అదే మహావాక్యము. వాక్యము అంటే అర్థం ఉన్నదే శబ్దం కదా. ఆ శబ్దం చేసినటువంటి మనసుకి ఏదో ఒకటి అర్థం అవ్వాలి, స్ఫురించాలి. అంటే వాక్యం అంటే సంపూర్ణమైనటువంటి అర్థంతో కూడినదే వాక్యం. అదే మహావాక్యం అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగానే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి తజ్జం తల్లం, దానిలోనూ పుట్టి దానిలోనే కొనసాగి దానిలోనే లయం చేసుకునేటువంటిది. అంటే జీవుణ్ణి లయం చేయటం, జగత్తును లయం. మరి జీవుణ్ణి లయం చేసుకోవటమే కానీ జగత్తును లయం చేసుకోదా అనేటువంటి విషయాన్ని గురించి చెప్పేటువంటిది. అంటే ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మనం ఎక్కడికన్నా వెళితే మన యొక్క అడ్రస్ని తెలియజేసినట్లుగానే పరమాత్మ యొక్క చిరునాపాను గురించి తెలియజేసేటువంటి స్థితి ప్రజ్ఞ అంటే మామూలు సామాన్య జ్ఞానము కంటే కూడా అధికమైనటువంటి జ్ఞానం కలిగినది. ఆ పరతత్వాన్ని గురించి పరతత్వ స్వరూపాన్ని రహస్యాన్ని తెలియజేసేటువంటిదే ప్రజ్ఞానం. అది బ్రహ్మస్వరూపమే. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అయ్యున్నాను అన్నప్పుడు ఇక్కడ అంటే నేను అన్నప్పుడు అసలు నేను బ్రహ్మమును అయ్యున్నానా లేదా అనేటువంటిది బ్రహ్మము మనకి అనుభవానికి రావాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ పదార్థాలు మొదలైనవన్నీ కూడా మనకి అనుభవానికి వస్తూ ఉన్నాయి. అదే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ 3 ఉన్నవి. ఈ 3 అంటే ఇక్కడ మనం ఈశ్వర తత్వాన్ని గురించి ఈ పరిసరాలలో ఉండి ఈ జీవుడు అనబడేటువంటి జ్ఞాత తెలివితోటి మనం ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అహం బ్రహ్మస్మి, నేను ఏమై ఉన్నాను? బ్రహ్మమే అయ్యున్నాను. ఎందుకు? సర్వేక సమస్తము ఏకరసమాత్రమైనటువంటి బ్రహ్మము తప్ప రెండవ వస్తువు లేదు. అప్పుడు సర్వము బ్రహ్మమే అయినప్పుడు నేనెక్కడున్నాను? నేను బ్రహ్మములోనే ఉన్నాను. నేనేమై ఉన్నాను? బ్రహ్మంలో ఉన్నప్పుడు బ్రహ్మమునే అయ్యున్నాను అనేటువంటి అనుభవం మనకి రావాలి. ఆ విధంగానే మనకి ఎలాగంటే అహం బ్రహ్మస్మి అనేటువంటి దాంట్లో జీవుడు నేను, జగత్తు లయం కావాలి. ఇక అప్పుడు జీవుడు జగత్తు లయమైనప్పుడు ఈశ్వరుడు కల్పితమే,
తన అనుభవానికి రానంతసేపు ఈశ్వరతత్వం కల్పితమే. తన అనుభవానికి వచ్చినప్పుడు జీవుడు లయమైపోతాడు. కల్పించుకున్నటువంటి ఈశ్వరతత్వం సర్వసాకార రూపమే, అవ్యక్త స్వరూపమై వ్యక్తమై జగద్రూపంలో సర్వేక సమస్తంగా సర్వవ్యాపకంగా సర్వరూపంగా కనబడేటువంటిది ఆ యొక్క ఈశ్వరతత్వం అని చెబుతూ, అయితే అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు జగత్తు లేదు. జగత్తు లేకపోతే ఇక జీవుడు లేడు. జీవుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోతే జీవుడు లేడు. ఎందుకు అంటే సర్వము కూడా నా స్వరూపమే అయినప్పుడు అహం బ్రహ్మస్మి కదా. జీవ జగదీశ్వరుడు అనేటువంటిది ఎలా పోతుందో తెలియజేసేటువంటిదే సర్వం కల్విధం బ్రహ్మ అనేటువంటి విషయం. ఎలాగంటే ఇక్కడ జీవుడు కరిగిపోవాలి అంటే ప్రవిలాపనం చెందాలి. జీవుడు, జగము, ఈశ్వరుడు ఈ మూటిని గురించినటువంటి విచారణ చేయాలి ఈ మహనీయుల యొక్క సత్సంగంలో. అంటే వాక్యార్థం, విచారణ, అధ్యవసానం అనేటువంటి దాన్ని శ్రవణం చేయాలి. మననం, విచారణ అంటే దానినే మళ్ళీ మళ్ళీ కూడా మననం చేయాలి. అధ్యవసానం ఏదైతే మననంలో వచ్చిందో నిశ్చయమైన జ్ఞానం కోసం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస అని చెప్తూ ఉంటారు. శ్వాస అనేటువంటిది శ్వాస నడకను శ్వాస గుర్తిస్తుందా? నడవనిది నడిచేదాన్ని గుర్తిస్తుంది. అట్లాగే శ్వాసను అతిక్రమించి ఉన్నటువంటి దైవస్వరూపము, ఆ విశుద్ధ చైతన్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది శ్వాస యొక్క నడకను గుర్తిస్తుంది. అంతేకాని శ్వాస నడకను శ్వాసే గుర్తిస్తుందా? గుర్తించదు. నడిచే వస్తువుని నడవనిదే కదా గుర్తిస్తుంది. అందుకే బ్రహ్మావగతిర్హి పురుషార్థ, దానిని బట్టే ఆ యొక్క బ్రహ్మము నేను అనేటువంటి అనుభవాన్ని సంపాదించాలి. బ్రహ్మం మనకే అనుభవానికి రావాల్సిందే అనే చెబుతూ, జీవుడు లయమైపోతే జగత్తు లేదు కదా, జగత్తు లయమైపోతే జీవి లేదు. అందుకే అనుభవం చెప్పేటువంటిది సర్వేక సమస్తము కూడా బ్రహ్మమును అయ్యున్నాను నేను. అప్పటి వరకు కూడా మాంసాలతో, చర్మముతో, రక్తముతో, ఎముకలతో నిండి ఉన్న దేహాన్ని, తదితర ఇంద్రియాలతో కూడుకుని ఉన్నటువంటి దేహాన్ని చూసి నేను అన్నాం. కానీ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏకరసమాత్రమైన ద్వితీయం నాస్తి, రెండవది లేనిది అయిన పరబ్రహ్మస్వరూపము అన్నప్పుడు, అది అనుభవానికి వచ్చినప్పుడు ఇక ఆ అనుభవం చెప్పేటువంటిది జడప్రాయమైన మరి స్థిరము కానిది నేను కాదు, నేను ఆ బ్రహ్మమునే అనేటువంటి అనుభవానికి రావాలి. ఈ విధంగా మరి తత్వమసి అంటే ఇక్కడ అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేది ఈ రెండు కూడా దేనిని గురించి చెప్తాయి? శరీరగతుడైనటువంటి జీవుని గురించే చెప్తాయి. అంటే ఇక్కడ ఉపాసనా ప్రకరణలో మనకు తెలియజేసినటువంటి సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి విషయమే కదా. అదే ఇప్పుడు కర్మ సంబంధమైనటువంటిది, ఉపాసనా సంబంధమైనది, జ్ఞాన సంబంధమైనది. అదే జ్ఞాన సంబంధంలో అయితే 4 మాత్రమే వాక్యాలు. అసలు అది మహావాక్యము అని చెప్పబడినప్పుడు ఎక్కడ నువ్వు ఎక్కడ నేను ఆగిపోతాము. అదే కదా మహావాక్యం అనేటువంటిది. శబ్దం ఏం చేస్తుంది? శబ్దాలు కొన్ని కలిస్తే వాక్యాన్ని ఇస్తుంది. వాక్యాలు కలిసి మనమంతా కూడా ఆగిపోయేటువంటిదే కదా. వాక్యాలు ఆగిపోతాయి, మనము ఆగిపోతాం. ఏదైతే మళ్ళీ ఆవల మిగిలి ఉండదో అదే మహావాక్యం. శబ్దాలు వేలు కలిస్తే వాక్యాలు లక్షలుగా ఉంటాయి. అంటే అక్కడికి అది పూర్తి స్థాయిలో ఉంటుంది అని చెబుతూ, అయితే స్వరూపము, విచారణ, ఫలము అందుకోబోయేటువంటి స్థానం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. విచారణ అంటే అయమాత్మ బ్రహ్మ, ఈ యొక్క ఆత్మ పరమాత్మ స్వరూపమే అనేటువంటి పరిపూర్ణ అర్థాన్ని ఇచ్చేసి ఆ వాక్యము అనేటువంటిది సమస్యను పరిష్కరిస్తే ఏమవుతుంది అంటే అఖండమైన పూర్ణ అర్థాన్ని ఇవ్వగలిగేటువంటిదే కదా మహావాక్యం అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే అడిగేవాడెవడు? జీవుడు. అడిగించేవాడు అంటే ప్రేరణ కలిగించేటువంటి వాడు, అడిగించేవాడు పరమేశ్వరుడు.
అంటే అక్కడ ఎవరి చేత ప్రచోదన జరుగుతుంది? మనకి పరమేశ్వరుడు ద్వారానే మనకు ప్రచోదన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే పరమాత్మ ఇప్పుడు ఆ జీవుడు పరమాత్మ స్వరూపంగా ఎలా మారాలి అన్నప్పుడు పదార్థాన్ని శోధించాలి. అలా పదార్థ శోధన ద్వారా పరమాత్మ అనే ఒక కడ్డీ, జీవి అనే కడ్డీ రెండూ కూడా వేడి చేసాం. అంటే ఒక కడ్డీ వేడి చేస్తే ఏమవుతుంది? ద్రవరూపంలోకి మారుతుంది. ఎప్పుడైతే ద్రవరూపంగా వస్తుందో ఆ యొక్క దేవకడ్డీకి జీవకడ్డీని అతికించి నీరు పోస్తే ఏమవుతుంది? ఒకే కడ్డీగా మారుతుంది కదా. అలాగే జీవభ్రాంతి, పుత్రభ్రాంతి, మిత్రభ్రాంతి, కలత్రభ్రాంతి మొదలైనటువంటి ప్రకృతి విషయాలన్నీ కూడా కరిగించి ఏకంగా చేసి గడ్డగట్టించినట్లుగానే కరిగించి పడేయాలి. అవన్నీ గడ్డగట్టి ఉన్నాయి. ఏ విధంగా? జీవభ్రాంతి, పుత్రభ్రాంతి, మిత్రభ్రాంతి, కలత్రభ్రాంతి, ప్రకృతి విషయాలు మొదలైనవన్నీ కూడా గడ్డగట్టి ఉన్నాయి కదా. అలా కట్టినప్పుడు కరిగించి పడేయాలి. అయితే జీవభ్రాంతిని అనేటువంటి గడ్డను కరిగించాలి కదా. ఎలాగంటే ప్రపంచం పోతుందా? పోదు. జీవుడు పోతాడా? పోడు. మరి అక్కడ ప్రపంచం పోతే జీవుడు ఇంకో రూపంలో ఉంటుంది అన్నప్పుడు ఆ ఇంకో రూపం ఏమిటి అంటే ప్రపంచం పోతుంది, జీవుడు ఎక్కడికి పోతాడు? బ్రహ్మ రూపంలో ఉంటాడు. అందుకే శుద్ధం బుద్ధం ముక్తం శోధన చేయాలి. నేనుగానే ఉండాలి అంటే ఉపాధి లేకుండా చేసుకోవడమే ముక్తత్వం. శుద్ధము శోధించడం, బుద్ధం నేనుగానే ఉండడం, ముక్తం ఉపాధి లేకపోవడం అని చెబుతూ, అయితే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము కూడా బ్రహ్మము చేతే నిండబడి ఉన్నది. సర్వము నిండినటువంటిది ఏంటి? సార వస్తువైనటువంటి సత్యమే కదా. అలాంటి స్థితి విశేష రూపమైనటువంటి బ్రహ్మ రూపాన్ని, అదే సర్వం నిండినటువంటి సత్తును పట్టుకో అని కదా చెప్పడం. ఈ విధంగా తత్వమసి అనేటువంటి ఈ వాక్యమునందు తత్తు త్వము అసి, తత్తు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది నీవే, అది నేనే అని చెప్పడం. అయితే అయ్యున్నావు, నేను అయ్యున్నాను, సర్వేక సమస్తము కూడా ఏకరూపమే అయ్యున్నది అనేటువంటి విషయాలను గురించే బోధిస్తూ ఇక్కడ జీవితం అనేటువంటిది ప్రత్యక్షమైనటువంటి అనుభవం. జీవి శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు అక్కడ జననం కానీ మరణాన్ని కానీ నిర్మూలించగలుగుతుందా? లేదు. ప్రత్యక్షం అనేటువంటిది పూర్ణమైనటువంటి రూపాన్ని చూపిస్తుందా? చూపించలేదు. ఎలాగంటే ఇప్పుడు జలం కనపడుతుంది, సూర్యరశ్మి కనపడుతుంది, నక్షత్రాలు కనపడతాయి, కానీ జలం యొక్క పరిమాణం తెలియదు, సూర్యరశ్మి యొక్క పరిమాణం తెలియదు, నక్షత్రాల యొక్క పరిమాణము తెలియదు. అందుకే ఎల్లప్పుడూ అనుమానంతో ఉంటాం. అనుమానము అంటే అనుసరించేటువంటి మానము అనుమానం. ఏ రహస్యమైతే ఈ రెంటి ద్వారా తెలియలేదో మహావాక్యము అనబడేటువంటిది, వాక్యం అనేటువంటి వైద్యుడు జీవిత సమస్యను తీర్చినప్పుడే ఆ వాక్యం అనుభవానికి వస్తుంది. అక్కడ నేనే అహం బ్రహ్మస్మి అంటే అహమే వాక్యం లేదు, కేవలం ప్రత్యక్షం అనే చెబుతూ ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సాధన లేదు, పరమాత్మ చిరునామానే తెలియజేస్తుంది. అహం బ్రహ్మస్మి అనుభవ సిద్ధి కలుగుతుంది, ఫలిస్తుంది. ఆ బ్రహ్మము నేను అనేటువంటి అనుభవానికి తెచ్చుకోవాలి. అయమాత్మ బ్రహ్మ జీవుని యొక్క సమస్యని పరిష్కరించబడుతుంది. తత్వమసి అంటే సర్వం కల్విదం బ్రహ్మ జగత్తు యొక్క సమస్య పరిష్కరించబడుతుంది. అంటే ప్రపంచమంతా దేని చేత నిండి ఉన్నది? బ్రహ్మము చేత నిండి ఉన్నది. అందుకే ప్రపంచమయం బ్రహ్మమయం అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఈ తత్వమసి అనే మొదలైన మహావాక్యాలకు లక్ష్యభూతుడై, ఏకస్వరూపుడై, శాశ్వతుడై, మాలిన్యరహితుడై, చలనము లేనటువంటి కూటస్థ స్వరూపుడు, నిశ్చలమై అలరి ఉండేటువంటి వాడు, సమస్త ప్రాణుల యొక్క బుద్ధులకు సాక్షీభూతుడు, భావాలకు అతీతుడు, త్రిగుణరహితుడు, సత్వరజస్తమో గుణాలు లేనటువంటి వాడు, శ్రీ వశిష్ఠ మహర్షి అనే బ్రహ్మమునకు మేమందరము కూడా నమస్కరిస్తూ ఉన్నాము అని చెబుతూ, బ్రహ్మమునకు అంటే ఆత్మకు చెందినవే అవడము చేత శ్రీ వశిష్ఠ మునీంద్రుడు కేవలము అటువంటి బ్రహ్మానంద ఆత్మస్వరూపుడే అని కదా భావము.
శ్రీరామాయణము అనేటువంటి దానిలో ఉత్పన్నమైనదే ఈ యొక్క యోగ వాసిష్టము. అంటే రామాయణ మహా ఇతిహాసానికి శ్రీకారం చుట్టినటువంటి మహర్షి వాల్మీకి ఈ భూమి మీద కాలు మోపినటువంటి మానవుడు ఏ విధంగా నడుచుకోవాలో శ్రీరామచంద్రుల ద్వారా లోకానికి తెలియజేశాడు. లౌకికమైన జగత్తులో ఎన్ని విజయాలు సాధించినా ఆధ్యాత్మికంగా పూర్ణత్వం సాధించకపోతే మానవ జన్మ సార్థకం కాదు. మానవుడు కర్మయోగి అవుతూ కూడా అభ్యాసము వైరాగ్యము ద్వారా తనను తాను జయించి పరమార్థోన్ముఖంగా ప్రయాణించాలి. అందుకు యోగ వాసిష్టం కంటే మించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథం మరొకటి లేదు కదా. ప్రపంచం పట్ల విరక్తి కలిగిన శ్రీరాముడు తన విచారానికి కలిగిన కారణాన్ని వశిష్ఠునికి తెలియజేశాడు. అప్పుడు రాముణ్ణి తత్వజ్ఞాన సంపన్నుడు అవ్వు అని చేసినటువంటి ఉపదేశం మహత్తరమైనది. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న మానవుణ్ణి ఒడ్డుకు చేర్చేటువంటి నావే యోగ వాసిష్టం. అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అత్రహారార్థ కర్మ కుర్వాదనింద్యం కుర్వాదాహారం ప్రాణ సంధారణార్థం ప్రాణసంధార్యాస్తత్య సత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాసం ఏన భూయోన జన్మ. ఆహారం కొరకు కర్తవ్యమైన కర్మ చేయాలి. నామరూప క్రియాత్మక సృష్టిలో ప్రాణాలు నిలుపుకోవడం కోసమే ఆహారాన్ని స్వీకరించాలి. తత్వజ్ఞుడు కావడానికే ప్రాణాన్ని నిలపాలి. జన్మరాహిత్యం చేసుకోవడానికి మరొక శరీరం పునరుత్పత్తి కాకుండా ఉండడానికి తత్వజ్ఞుడు కావాలి అని శ్రీ వశిష్ఠులు వారు ఇచ్చినటువంటి సందేశం లోకానికి శిరోధార్యమే కదా. అంటే మళ్ళీ శరీరం రాకుండా చేసుకోవడం వల్లనే కదా మోక్షం సిద్ధిస్తుంది. అందుకు మానవుడు తత్వజ్ఞుడు కావాలి అనేటువంటి మహత్తర సందేశం ఇస్తున్న శ్రీ యోగ వాసిష్టం అందరికీ కూడా ప్రీతిపాత్రమే అవుతుంది అనే చెబుతూ, ఎలాగంటే 24,000 శ్లోకాలతో రామాయణం రచింపబడగా 32,000 శ్లోకాలతో శ్రీ యోగ వాసిష్టం విరాజమానమైంది కదా. ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి విశిష్ట గ్రంథం. ఎలాగంటే శ్రీరాముని గురుకుల వాసం పూర్తయింది, శాస్త్రాధ్యయనం ముగిసింది, కానీ లోకాధ్యయనం ఇంకా పూర్తి కాలేదు. అందుకే రాముడు తీర్థయాత్రల పేరుతో దేశమంతా తిరిగాడు, లోకానుభవాన్ని సంపాదించాడు. మానవ జీవితం దుఃఖంతో నిండిపోయింది అని తెలుసుకున్నాడు. సంసారంలో చావు పుట్టుకల సమస్య అయిన శరీరాలు ధరించడంలో సారం లేదు అని గ్రహించాడు. సంచారం పూర్తి అయినప్పటికీ విచారం మాత్రం పోలేదు. రక్తికి బదులు విరక్తి కలిగింది. నిద్రకు ఆహారానికి దూరమయ్యాడు, వైరాగ్య భావనకు లోనయ్యాడు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఉన్నటువంటి మానవ జీవితానికి ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్న శ్రీరామచంద్రునికి బ్రహ్మర్షి వశిష్ఠులు చేసినటువంటి ఉపదేశమే కదా శ్రీ యోగ వాసిష్టం. అయితే తత్వజ్ఞానాత్ని శ్రేయసం, తత్వజ్ఞానం వలననే మోక్షం లభిస్తుంది. ఇటువంటి లోకోత్తరమైన సందేశాన్ని ఇస్తున్న ఈ శ్రీ యోగ వాసిష్టం దుఃఖ రూపంలో ఉన్నటువంటి సంసార సముద్రం నుండి బయటపడి మోక్ష తీరం చేరాలి అనుకున్న వారికి తప్పనిసరిగా అనుసరించవలసినటువంటి గ్రంథమే. లోగడ ఇటువంటి జ్ఞాన ప్రధానమైనటువంటి గ్రంథరాజాన్ని మనకి తెలుగులో అయితే సద్గురు మలయాళ స్వాముల వారు తెలుగు తాత్పర్యంతో కూడా శ్రీ వ్యాసాశ్రమ పక్షాన ప్రచురింపజేశాడు అనే చెబుతూ, అంతేకాదు శ్రీ వశిష్ఠ గురుదేవులు సారవంతములైనటువంటి అర్థాల చేత పరిపూర్ణమై ఉపనిషత్తులతో సమానమై మోక్షోపాయము అనే పేరు కలిగిన 32,000 శ్లోకాలతో సమానమైనటువంటి ఈ యోగ వాసిష్టము అనే మోక్షాన్ని కలగజేసినది అయి ఉన్నది అని చెబుతూ, మేల్కొన్నవాడు తాను కోరుకోకపోయినా ఆ దీప ప్రకాశము చేత పదార్థాలను చూసినట్లుగానే ఈ సంహిత అంటే ఈ యోగ వాసిష్టాన్ని ఎరిగినట్లయితే మనుషుడు తాను కోరకపోయినా కూడా మోక్షాన్ని పొందుతాడు అని చెబుతూ, దీనిని స్వయంగా లెస్సగా తెలుసుకుంటే లేదా ఇతరులకు చెబితే ఇతరుల వలన విన్నా కూడా గంగా నదిలాగానే సర్వ పాపాలను కూడా శీఘ్రంగా హరింపజేస్తూ ఉంది. ఎలాగంటే పరమ పురుషార్థమైనటువంటి మోక్షము అనే ఫలితాన్ని కలగజేసే ఈ ఉత్తమమైన గ్రంథము వేదములాగానే నిత్య
నిత్యము పఠించాలి, వ్యాఖ్యానము చేయాలి, ఇంకా కూడా పూజించాలి. అంటే త్రాడు యొక్క యథార్థమైన జ్ఞానము చేత అప్పటి వరకు భ్రాంతి చేత సర్పాన్ని చూసినటువంటి భ్రాంతి నశించిపోయినట్లుగానే ఈ గ్రంథాన్ని విచారపూర్వకంగా చూడడం చేత సంసార దుఃఖము అనేది నశిస్తుంది. అయితే ఆధ్యాత్మ శాస్త్రము చేత ఏదైతే లభిస్తుందో అదే వేదము చేత కూడా లభిస్తూ ఉంటుంది. దీనిని తెలియడం చేత కర్మకాండ జ్ఞానకాండలు రెండు కూడా పవిత్రవంతాలే అవుతాయి కదా. వేదాంతము తర్క సిద్ధాంతము మొదలైనవి మహర్షుల చేత నిర్ణయింపబడినేమో అవన్నీ కూడా ఈ గ్రంథాన్ని తెలిసినంత మాత్రము చేతనే బోధపడుతుంది. ఎలాగంటే వేదాంత శాస్త్రాలలో ఇది శ్రేష్టమైనటువంటి శాస్త్రము అని చెప్పబడింది కదా. కాబట్టి ఓ జనులారా, మీపై కరుణ చేత నేను ఇదంతా కూడా చెప్పుచూ ఉన్నాను, కానీ కపటం చేత అయితే కాదు. ఈ ఆధ్యాత్మ శాస్త్రం ఎవరు విచారిస్తారో వారికి ఈ జగత్తు మాయ అనేది తెలుసుకోగలుగుతారు. ఈ ఉత్తమమైనటువంటి శాస్త్రము అంటే శ్రీ యోగ వాసిష్టాన్ని విచారించడం చేత పరమ ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం సంప్రాప్తమవుతుంది. అప్పుడే కదా తక్కిన శాస్త్రాలన్నీ కూడా ఉప్పు కలిపినటువంటి కూర రుచించినట్లుగానే ఈ శాస్త్రాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. ఈ ఆధ్యాత్మ శాస్త్రము కావ్యంలాగానే ఉత్తమమైనది కాదని తలంచి దానిని ఎవరైతే ఆదరించకుండా ఉంటారో వారు తమను తాము వంచుకున్న వాళ్ళే, ఆత్మహంతకులే. సంసారము పట్ల అంటే పుట్టుక చావులకు మూలమైనటువంటి ఉపాధులను ధరించటం పట్ల ఆసక్తులై ఉంటారు. అలా అవ్వకండి. ఇన్ని మాటలు ఎందుకు? మందమైనటువంటి ఈ జ్ఞానము కలిగినటువంటి వారైనా, ఈ మందాధికారులైనా, అజ్ఞానులైనా ఈ మోక్షోపాయము అనబడే ఈ శ్రీ యోగ వాసిష్టము అనే ఈ పవిత్ర గ్రంథాన్ని మహాత్ముడగు గురువు వలన గనక శ్రవణము చేసినట్లయితే అటువంటి వారు తత్వజ్ఞులే అవుతారు, ఉత్తములవుతారు, మరలా కూడా ఈ సంసారమున బడకుండా ఉంటారు అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క శ్రీ వాల్మీకి మహర్షి 32,000 శ్లోకాలతోటి ఈ గ్రంథాన్ని 24,000 శ్లోకాల రామాయణం నందు కూర్చి ఉన్నాడు కదా. ఇందులో వైరాగ్య ప్రకరణము, ముముక్షు ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉపశమ ప్రకరణము, నిర్వాణ ప్రకరణము అనేటువంటిది, నిర్వాణ ప్రకరణము పూర్వ భాగము, ఉత్తర భాగము అనేటువంటి దానిగా ప్రవచించారు అని చెబుతూ, ప్రతిరోజు ఈ విషయాన్ని తెలియజేసుకొని దాని యొక్క ముగింపులో మనం మంగళం అనేటువంటిది తెలియజేసుకొని మంగళహారతి ఇచ్చుకున్న తర్వాత ఓం తత్సత్ అని చెప్తాం కదా. ఓం తత్సత్ అంటే ఓం అకార ఉకార మకార అర్ధమాతృక స్వరూపమైనటువంటి ఆ ఓంకార తత్వాన్ని అంటే వ్యక్త పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకొని ఓం అన్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపము తత్తు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో దీనిని విన్నవారు, ఆశాంతం విన్నవారు, అర్థం చేసుకున్నవారు, అర్థం చేసుకోకపోయినా అర్థం కాకపోయినా విన్నటువంటి వారు ఆ యొక్క సర్వవ్యాపకమైన పరస్వరూపము నుండి, ఆ పరబ్రహ్మ తత్వము నుండి ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ విని ఆ జ్ఞానాన్ని అనుసరించినటువంటి వారు ఓం తత్సత్ ఏదైతే ఉన్నదో తథాస్తు అంటే పరబ్రహ్మేశ్వరార్పణమస్తు, పరబ్రహ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆ పరబ్రహ్మతత్వం తానే అయినటువంటి సర్వవ్యాపకమైనటువంటి వ్యక్త స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపము ఆసక్తులై శ్రవణము చేసినటువంటి వారందరూ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే అయి ఉంటారు, అయి ఉండాలి, అయి ఉందురు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓం ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశక యందు నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున గురువులకు శిష్యుల యొక్క ఆత్మనివేదనము అనేటువంటి దానిని గురించి తెలియజేసుకొని శ్రీ యోగ వాసిష్టము సమాప్తము. ఓం తత్సత్. ఓం ఏ యొక్క వ్యక్త పరబ్రహ్మ స్వరూపము నుండి అవ్యక్తము నుండి ఉత్పన్నమైన వ్యక్త పరబ్రహ్మ స్వరూపము నుండి మళ్ళీ అవ్యక్తమనందే లీనమైపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఈ
మోక్షోపాయము అనే గ్రంథరాజాన్ని ఎవరైతే శ్రద్ధతో ఆలకించినటువంటి వారందరికీ ఈ ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా అది సిద్ధిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ జయతి జయతి దేవో దేవకీ నందనోయం జయతి జయతి కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతి జయతి మేఘశ్యామల కోమలాంగో జయతి జయతి పృథ్వీభారనాశో ముకుంద దృఢబద్ధ ధర్మమూలో వేదస్కంద పురాణ శాకాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్. ఓం స్వస్తి.